నేను సాల్వెంట్ని. హాయ్, నేను స్టాటిక్ ఛార్జ్ని. హాయ్, నేను పౌడర్ని. ఈ మొత్తం ప్రపంచంలో ఎవరు ఏ మందులు తయారు చేయాలన్నా ముందు నన్నే వాడాల. ఏ రియాక్షన్ చేయాలన్నా ముందు ఉండాల్సింది నేనే, సాల్వెంట్. అయితే ఓకే, నేను సాల్వెంట్ని. అయితే రియాక్షన్ కి మాత్రమే కాదు, క్లీనింగ్ కి కూడా నేనే కావాలి. కాబట్టి నేనే రాజు, నేనే మంత్రి, అందరికంటే నేనే గొప్ప ఈ ఫార్మా ఇండస్ట్రీలో. గొప్ప చెప్తుంది. నేను పౌడర్ని. ఈ ఫార్మాట్ ఆది నేనే, అంతం నేనే. నీకు డబ్బు తగ్గించాలన్నా నేనే, కంపెనీకి డబ్బు సంపాదించాలన్నా నేనే గొప్పరా. చెప్పరా, చెప్పు. సోమవారం నేనే, మంగళవారం నేనే, బుధవారం నేనే చెప్పు. ఇంత చెప్తున్నావు. అయినా ఈ సారం ఏంటి ఏంట్రా? ప్రాసెస్ నిన్నే వాడతారు, క్లీనింగ్ నిన్నే వాడతారా? బిఆర్ లో పెట్టి తిప్పి తిప్పి కూలింగ్ చేసి హీటింగ్ ఇచ్చి డిస్టెన్స్ చేస్తే నువ్వు గొప్ప. ఈ పౌడర్ ఏంట్రా? అది నువ్వే సోమాన్ అంట. అది ఇప్పుడు మర్చిపోకండి, నేను స్టాటిక్ ని. నేను నీలోనే ఉంటాను. నాలో మీకు కూడా తెలుసా? ఒక సేఫ్టీ ఆఫీసర్ ఈ స్టాటిక్ గురించి ఏమన్నారు తెలుసా? డోంట్ మెస్ విత్ ద స్టాటిక్. వెన్ స్టాటిక్ గెట్స్ ద ఫైర్, ఐ యామ్ ది ఫైర్, ఐ విల్ బి ది ఫైర్, ఐ యామ్ ది ఫైర్. నేను గొప్ప. అయినా సరే నేనే గొప్ప. నేను గొప్పరా. నేనే గొప్ప. నేను గొప్ప. నేనే గొప్పరా. నేనే గొప్ప. ఏదో జరిగిందా? సంథింగ్ ఈజ్ హ్యాపీ. సంథింగ్ ఈజ్ హ్యాపీ. ఎక్కడ ఏదో జరిగింది. జరిగింది ఇక్కడ. ఏం జరిగింది ఇక్కడ? పనిచేస్తే చల్లగా ఉంటా అనుకున్నాను కదరా. నా దేవుడా, ఎలా సచ్చి నా ముందుంటా అనుకోలేదు కదరా. నా దేవుడా, ఆస్తి పాస్తులు ఎక్కడ పెట్టావు చెప్పకుండా సచ్చినావు కదరా. నా దేవుడా, ఎల్ఐసి బాండ్ ఎక్కడుందో చెప్పకుండా సచ్చినావు కదరా. నా దేవుడా, అయ్యో ఈ నెల ఈఎంఐ కట్టాడో లేదో తెలియదమ్మా. మా ఆయన ఎప్పుడో సాల్వెంట్ గురించి, పౌడర్ గురించి, స్టాటిక్ ఛార్జెస్ గురించి చెప్పాడమ్మా. అలాంటిది దాని వల్ల చచ్చిపోతాడంటే నమ్మబుద్ధి కావడం లేదమ్మా. అరే తమ్ముడా, కొండంత మనిషి చచ్చిపోతారా సైలాంటి ఉంటాడేంట్రా? ఓ బావో నా బావో, ఎప్పుడు అక్క నిన్నే ఏర్పడుతున్నావు తప్ప ఫస్ట్ అక్క నీ కోసం ఏర్పడు. ఓ బావో, నా దేవుణ్ణి సంతన సాల్వెంట్ పురుగులు పట్టుకోను. నా దేవుణ్ణి ఇంగేసిన పోవడం బయట కొట్టుకుపోను. అయ్యో నీకు చెప్పడం మర్చిపోయానే. వితౌట్ మేకప్ లో ఎప్పుడు నన్ను చూసి షాక్ అయింది. ఆ షాక్ చచ్చిపోయాడంటే నేను నమ్మబుద్ధి కావట్లేదు. అయ్యో ఏడిచి అలిసిద్దరమ్మా. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవరైనా ఒక కూల్ డ్రింక్ కానీ వాటర్ బాటిల్ ఇవ్వచ్చు కదమ్మా. నా థ్యాంక్స్ అమ్మా. ఏంటి మన వల్ల ప్రపంచానికి ఎంత ఉపకారం జరుగుతుంది అనుకుని మనం గొప్పలు చెప్పుకుంటుంటే ఎంతో మందికి ఉద్యోగాలు, ఉపాధి కలుగుతుంది. దేశం కూడా ఎంత అభివృద్ధి చెందుతుంది, మన వల్ల ఎంత రెవెన్యూ క్రియేట్ అవుతుందని మనం చెప్పుకుంటూ ఉంటే ఇదేంటి ఇలా మనల్ని తిడుతున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఎంత
ఇంతమందికి మనం ఎన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాం చెప్పండి. కానీ దీనికి కారణం నేను మాత్రం కాదు. నేను అసలు కాదు, నేను కాదు, నేను చాలా శాంతి స్వభావం, నా సంగతి తెలుసు. లేదు లేదు, దీనికైతే కారణం నేను. కానీ అయినా మనల్నే కదా తిడుతున్నారు. నేనైతే అయ్యో, ఏంటి ఏం ఎరగనట్టు అమాయకంగా పెట్టారు ఫేస్లు. చంపేశారు కానీ నన్ను చంపేశారు. ముగ్గురే సాల్వెంట్, పౌడరు, స్టాటిక్ ముగ్గురు కలిసి చంపేశారు. నా కుటుంబం అన్యాయం మీరు రోడ్డు పడిపోయింది. మీ ముగ్గురే మీ ముగ్గురే చంపేశారు నన్ను. ఇదిగో బాబు, నువ్వు అనవసరంగా మా మీద నిందలు వేసి మాట్లాడుతున్నావు. నీ చావు కారణం మేము కానే కాదు. మీరే నాకు గుర్తుందని చచ్చిపోయినప్పుడు ఇదిగో సాల్వెంట్, పౌడరు, స్టాటిక్ మీ ముగ్గురు వల్లే. మీరు అలా నిష్ఠూరంగా మాట్లాడితే మేము చాలా బాధపడతాం. కానీ మీరు ఎలా చనిపోయారో మీకు చూపిస్తాను, ఒకసారి రండి. చూపిస్తారా? అవును, చూపిస్తానండి. ఏంటి ఎలా చూపిస్తుంది? టైం ఎంత అయింది? టైం 12 అయింది. ఇదే కాలం, ఎండాకాలం. ఓకే. తిప్పేస్తున్నాయండి, కాళ్ళు కాలిపోతున్నాయి. ఎండలో తిప్పిమాకాయ బాబు నన్ను. అవునా? నువ్వు కాసేపు ఈ వేసవి కాలంలో 5 నిమిషాలు కూడా ఎండలో ఉండలేకపోతున్నావు. నన్ను చూడు ఎక్కడ పెట్టారు. చూడు ఎండ ఎంత ఎండ తగులుతుందో. డ్రమ్ములన్నీ ఓపెన్ గా పెట్టి ఆ లోపల నేను మరిగి 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 అప్పుడు ఏం చేయాలో తెలియక ఆ హీట్ కి నేను రియాక్ట్ అయిపోతున్నాను. దానివల్ల ఏదో ఇంజురీ జరిగితే దానికి కారణం నేనంటారేంటి? ఊరుకో, ఆయన ఒక్కడే ఎండలో ఉన్నాడు చెప్తున్నావు. అందరూ ఎండలో ఉన్నారు. నన్ను చంపేశావుగా, నన్ను చంపేశారు. ఓకే, పోనీ ఇది కాదు. నీకేంటంటే భయం? నాకు పాము అంటే భయం. అవునా? మరి నీకు పాము అంటే భయం అయినప్పుడు పాముని నిన్ను ఒకే గదిలో పెడితే ఉండగలవా? అమ్మో నేను ఉండలేను, నాకు భయమే బాబు పాము అంటే. పాము అంటే నీకు భయం, ఒకే గదిలో పాముతో కలిసి ఉండలేవు. అలాగే నేను సాల్వెంట్ని, నాకు కూడా కొన్ని నాన్ కంపాటబిలిటీ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. ఇలాగా అన్ని కెమికల్స్ మధ్యలోనూ నన్ను తీసుకెళ్లి స్టోర్ చేసేస్తే నువ్వు పాముని చూసి ఎలాగైతే భయపడతావో నేను కూడా కొన్నాట్లకి రియాక్ట్ అవుతూ ఉంటానన్నమాట. అలాగా నాన్ కంపాటబిలిటీ మెటీరియల్స్ తో కలిసి నేను ఉండలేక ఏం చేయాలో తెలియక ఆ కంగారులో బయటకు వచ్చేస్తాను. అప్పుడు ఏదో ప్రమాదం జరుగుతుంది. దానికి నేను కారణం అంటే ఎలా? ఏమైనా చెప్పాయా, నన్ను చంపేసింది నువ్వే. నా కుటుంబం రోడ్డు మీద పడింది. ఎవరు చూసుకుంటారు నా కుటుంబాన్ని? అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. సరే పోనీ, నీకు ఎవరంటే ఇష్టం? నాకు రష్మిక మందన అంటే ఇష్టం. నాకు ఆవిడకి విజయ్ దేవరకొండతో పెళ్లి అయిపోయింది కానీ ఇంకో మాట చెప్పు. పెళ్లి అయిపోయింది కదా. నాకు క్రికెట్ ధోని ఇష్టం. ధోని రిటైర్ అయిపోయాడు. ఈ మధ్య ఐపీఎల్ కూడా ఆడట్లేదు. సరేలే, వాళ్ళు ఎవరు వాళ్ళు, నాకు నేనే ఇష్టం. నేనంటే నాకు బాగా ఇష్టం. ఓకే, మీకు మీరంటే ఇష్టం కదా. అవును. మీకు ఏదో దెబ్బ తగిలి బ్లడ్ కారుతుంది అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? అమ్మో, బ్లడ్ చాలా ఇంపార్టెంట్. వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటా. అవునా? అవును. నేను కూడా ఈ ఫార్మా ఇండస్ట్రీలో మెడిసిన్స్ తయారు చేయడానికి ఒక బ్లడ్ లాంటి సాల్వెంట్. నేను ఎక్కడైనా లీక్ అవుతున్నప్పుడు ఏం చేస్తారో మీరు ఒకసారి లైవ్ లో చూడండి మీరే. సార్ బ్యాచ్ రెడీ చేస్తాను సార్ మొత్తం. హలో, రెడీ చేసావా? రెడీ చేస్తాను సార్. తొందరగా. లీక్ సార్ ఏమైందిరా? సాల్వెంట్ లీక్ అవుతుంది సార్. అవునా? అదిగోండి సార్, డ్రాప్ బై డ్రాప్ చొక్కే కదరా, 30 years ఇండస్ట్రీ ఇక్కడ. దాంతో మనకు పని ఏముందిరా? చొక్క రిస్క్ ఉంటుందేమో కదా సార్. రిస్క్ నాకు ఎదురొచ్చినా దానికి రిస్క్ నేను దానికి ఎదురైనా దానికి రిస్క్ కోసం నా దగ్గర చెప్తున్నావేంటి? పద 30 years ఇండస్ట్రీ ఇక్కడ. ఆ తర్వాత భోజనం చేసే చూద్దాంలే కానీ రిస్క్ ఉండదు అంటారు సార్. ఏముంటదిరా? చూసారా, ఇప్పుడు
డ్రాప్ లీక్ అవుతున్నప్పుడు పట్టించుకోకుండా భోజనానికి టైం అయిందని చెప్పి వెళ్ళిపోతే భోజనాలు అయిపోయే లోపు ఆ డ్రాప్ లీక్ కాస్త ఇలా మారుతుంది. అప్పుడు నేనేం చేయగలను? దీనికి కారణం నేను తుక్క అని వదిలేస్తే చాలా పెద్ద ప్రమాదం అనేది జరుగుతుంది. ఫార్మా ఇండస్ట్రీలో ఎప్పుడు వేర్ హౌస్ నుంచి ప్రొడక్షన్ బ్లాక్ లోకి, అలాగే ఒక బ్లాక్ లో నుంచి ఇంకొక బ్లాక్ లోకి సాల్వెంట్ ని నేను ఎప్పుడు పైపుల ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాను. మీకు దెబ్బ తగిలి రక్తం కారేటప్పుడు మీరు ఎంత త్వరగా అయితే రియాక్ట్ అయ్యారో అంతే తొందరగా నేను లీక్ అయినప్పుడు కూడా రియాక్ట్ అయితే నా నుంచి వచ్చేటటువంటి హార్మ్ అనేది 100% కంట్రోల్ చేయొచ్చు. అది పుట్టుకతో నా స్వభావం, నా లక్షణం. దానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీదే. ఏ రక్షణ బాబు, ఏదైతే నా ప్రాణాలు తీసావో మా కుటుంబ రోడ్డు మీద చంపేసావుగా, చంపేసావు. సాల్వెంట్ నీ బాధలు చెప్పుకున్నా చాలా, నా బాధలు విన్నీ నా బాధలు చెప్పుకుంటాను చూడు. ఇదిగో నేను పౌడర్ని, ఇంతకుముందు నన్ను ఎలా హ్యాండిల్ చేసాడు తెలుసా? ఏదో తెల్లగా ముద్దుగా ప్రశాంతంగా ఉంటాడు కదా, ఇది నన్ను ఏం చేయలేడు అనుకొని చెప్పి నన్ను స్పెషల్ హ్యాండిల్ చేసావు తెలుసా? నువ్వు ఇలా చూపిస్తాను నీకు, నేను ఎలా హ్యాండిల్ చేసాడు చూపిస్తాను దాన్ని. వస్తున్నారండి, చూడండి, చూడు, నువ్వు కూడా చూడు. చెక్ ఎవడో దొరికినట్టున్నారు. అరే బాబు, ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ఏం బ్యాక్ చేస్తున్నావు అమ్మా? ఓరు బాబా, నీకు ఏ మెటీరియల్ కూడా తెలుసు? పారాసిటమాల్ రా బాబా, అది నాలుగు మీద పెట్టుకోవడం కాదు, అర్థమైందా? మెడిసిన్ అయిన తర్వాత వేసుకుంటే నీకు జ్వరం తగ్గిద్ది. అదే నువ్వు ఈ మెడిసిన్ వేసుకుంటే నువ్వే పోతావు. ఎవరు చెప్పారు నీకు అది? అదే మా సార్ చెప్పారు సార్, ఇన్ఛార్జ్ గారు. ఏంటి అసలు ఎన్ని రోజులు అయింది నువ్వు జాయిన్ అయ్యి? జాయిన్ అయ్యి 4 రోజులు అవుతుంది సార్. ఓరు బాబు, నీకు నెల రోజులకే ఇంత క్రిటికల్ యాక్టివిటీ ఇచ్చారా? అసలు ఈ పౌడర్ గురించి నీకు తెలుసా? తెలియదు సార్. దీని అమ్మాయి వాల్యూ గురించి తెలుసా? అమ్మాయి వాల్యూ అంటే తెలియదు సార్. ఫైర్ అయితే ఏమవుతుందో తెలుసా? తెలియదు సార్. ఫైర్ అయితే ఏం చేయాలో తెలుసా? తెలుసు సార్. పారిపోతాం సార్. ఓరు నాయన, పారిపోతావరా బాబు నువ్వు? పారిపోతే ఇంక పారిపోయినట్టే, ఈ మెటీరియల్ మొత్తం నీ కంపెనీని తగలబెట్టేస్తుంది. ఏమో సార్, ఫైర్ అయితే పారిపోవాలని చిన్నప్పటి నుంచి విన్నాము, అదే చేస్తున్నాము. ఓరు బాబు, చాలా గొప్పగా నేర్చుకున్నావు కానీ నాకు అర్థమైంది నీకేం తెలియదని. అసలు ఈ యాక్టివిటీ ఇచ్చిన మీ ఇన్ఛార్జిని రమ్మని, ఎవరు ఇన్ఛార్జిని రమ్మని చెప్తాను సార్, చెప్తాను సార్. చెప్పి మేనేజర్ వచ్చారు. ఏం చేసావురా? ఇవ్వలేదు అదే సార్, మీరు చెప్పారు కదా మెడల్ వేసి మన కుటుంబాలు రోడ్డును పడతాయి, అర్థమవుతుందా? అలాగే సార్, అలాగే. ఈ కుర్రాడు కొత్తగా ఉన్నాడు, ఏం తెలియదు. ట్రైనింగ్ ఇచ్చి స్టాటిక్ మీద మొత్తం అవేర్నెస్ క్రియేట్ చేసి యాక్టివిటీని సేఫ్ గా చేసేటట్టు చూడు, ఓకేనా? అలాగే సార్, అలాగే సార్. మీ దయచేసి ఇప్పుడు నేను వెళ్ళి ట్రైనింగ్ క్లాస్ లో కూర్చుంటాను సార్. ట్రైనింగ్ ఇస్తామన్నారు కదా సార్. సేఫ్ అలా చెప్తారు, మందు మన పని చేసుకోవాలరా, అలాగే పని అంతే అంటారా సార్? ఓకే సార్, మీరేం చెప్తే అదే కరెక్ట్ సార్. సరే అండి, ఇది నా పరిస్థితి. నా హిస్టరీ తెలియదు, నా హ్యాండ్లింగ్ ప్రొసీజర్ తెలియదు. ఇలాంటి ట్రైనర్స్ తో నన్ను హ్యాండిల్ చేయిస్తారు. మరి ఎలా కాకపోతే ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయండి? మీరు ఎన్ని చెప్పినా నువ్వు కన్విన్స్ అయ్యావా? మీరు ఎన్ని చెప్పినా అండి, మీ వల్ల నా ప్రాణం పోయిందంటే, నా కుటుంబం రోడ్డు పట్టిందంటే. ఇప్పటికీ నా వల్ల ప్రాణం పోయిందన్నా. నువ్వు కారు కొనుక్కోవడానికి కారణం నేనే, ఇల్లు కొనుక్కోవడానికి కారణం నేనే, ప్రాణం పోవడానికి కూడా కారణం నేనే అంటావు. ఏమైనా మీ వల్ల నా ప్రాణం పోయిందంటే. అయితే నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు. ఎల్ఈపి బ్యాగ్ అంటే ఎల్ఈపి బ్యాగా? ఈ ఫార్మా కంపెనీలో నన్ను ఎలా యూజ్ చేస్తారు తెలుసా నీకు? చూడు ఒకసారి. ఒక్క నిమిషానికి ఊపిరి రావట్లేదా నీకు? చచ్చిపోయేలా ఉన్నాము, ఊపిరి రావట్లేదు. ఇలాంటిది తరతరాల నుంచి నన్ను స్కూప్ వేసి అందరూ ఇలా షేక్ చేసేది నాకెలా ఉంటది? బయటికి రావడానికి ట్రై చేయనా? ఫ్లాష్ ఫైర్ అవ్వదా నాకు? అవుతుందమ్మో. మీకే నా ప్రాబ్లమ్స్ మాకుండవా? బాధలు మాకు లేవా? అసలు ఊపిరి రావట్లేదమ్మో. ఇది మేము పడుతున్న బాధ, అర్థమైంది కదా? నువ్వు చనిపోవడానికి కారణం మేం కాదు.
ఏమో నేను చచ్చిపోయాను, నాకేం అర్థం అవ్వట్లేదు ఎలా చచ్చిపోయాను ఏంటో. సార్ ఒక్కడినైనా సార్ చాలా వెయిట్ ఎక్కువ ఉంది ఇక్కడ, కొంచెం హెల్ప్ చేయండి సార్. ఒక్క నిమిషం సార్, నాగని ఎప్పుడో గట్టిగా దులపాలి, అర్థమవుతుందా సార్? చూసావా నువ్వు ఊపిడికి ఎలా వచ్చి పేలిందో చూసావా? అదే ఫ్లాష్ వేవ్ జనరేట్ అవ్వడం అంటే. ఎప్పుడైనా అలా చేస్తావు ఇంకా? ఇదిగో నువ్వు ఇక్కడికి రావడానికి అదే కారణం, అర్థమైందా? మేం కాదు కారణం. ఈడేంటి మమ్మల్ని ఏంట్రా పట్టుకొని ఇలా మధ్యలో రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉంటాడు. అరే నేను స్టాటిక్ రా, ఈ సాల్వెంట్ లో ఉన్నది నేనే, ఈ పౌడర్ లో ఉన్నది నేనే. నాకంటూ ఒక కంటిన్యూటీ ఉంటది. ఆ కంటిన్యూటీ ఎక్కడో మిస్ అయింది కాబట్టి మీ దగ్గర ఉన్నాను, లేదంటే నేను లెఫ్ట్ పిట్ల హ్యాపీగా పడుకునేవాడిని. ఎక్కడో మిస్ అయింది, అందుకే నేను ఇక్కడే ఉన్నాను. మిస్ అయిందా? ఎస్. అలా ఏం ఉండదండి, మా కంపెనీలో సేఫ్టీ ప్రాపర్ గా ఫాలో అవుతారు. కత్తి క్లాంప్లు, రిస్ట్ బ్యాండ్లు అన్ని పెడతామే, మీరు ఎందుకు అలా అయింది అంటున్నారు? అవునా? దా అయితే ఇప్పుడు నీకు మీ కంపెనీని ఎలా చేస్తున్నారో నేను చూపిస్తాను. ఆడు చూడు సాల్వెంట్ లాగేస్తున్నాడు, ఆడు చేసే పని చూడు. చూడు ఏం చేస్తున్నాడు. అమ్మ దొరికిసాను రా. ఎవరు బాబు ఏం చేస్తున్నావు అమ్మా? సార్ ఇప్పుడే సార్ సాల్వెంట్ అన్లోడ్ చేస్తాను సార్. సాల్వెంట్ అన్లోడ్ చేస్తున్నావా? ఏంటిది ఎర్తింగ్ ఏవి? సార్ ఎర్తింగ్ పెట్టాను సార్, రిస్ట్ బ్యాండ్ పెట్టాను, అన్ని పెట్టాను సార్. రిస్ట్ బ్యాండ్ పెట్టావు, అన్ని పెట్టాను సార్, ఎర్త్ రాడ్, అన్ని పెట్టాను సార్. ఎర్త్ వైర్ ఇచ్చావు. అవును సార్. ఏది ఒకసారి ఉండు. మిస్ అయిపోయింది సూత్రం అనుకోలేదు ఏంట్రా బాబు ఇది? సార్. అది పెట్టానండి, ఊడిపోయిందండి. పెట్టా ఊడిపోయింది. చూసావు కదా రీసెంట్ గా ఇన్సిడెంట్ ఏం జరిగిందో తెలుసు కదా నీకు? తెలిసింది. ఏం తెలుసు? అదే సార్ ఫైర్ అయింది, సాల్వెంట్ అన్లోడ్ చేస్తున్నాం. ఫైర్ అయితే సరిపోయిందా? ఇంకేం జరిగింది? మనుషులు కూడా చనిపోయారు. చనిపోయాడా? అవునండి. ఆ పర్సన్ చనిపోయిన తర్వాత ఆడి కుటుంబం రోడ్డును పడిపోయిందా? పడిపోయింది. మరి నీకు ఇన్ని అవేర్నెస్ ట్రైనింగ్స్ ఇచ్చి ఎర్తింగ్ ఎంత ఫాలో అయ్యాలని చెప్పినా నువ్వు ఎలాగే చేస్తే ఎలారా బాబు? అది ఊడిపోద్ది అనుకోలేదండి, ఏదో పిట్సాను ఊడిపోయిందండి. ఎందుకు ఇలా నువ్వు తొందరలో చేస్తే తొందరగా పోతావు, అర్థమవుతుందా? అదే సార్ క్యాంటీన్ టైం అయిపోతుంది, తొందరగా పెట్టేసి వెళ్ళిపోతుంది. అదే అంటుంది, నువ్వు తొందరగా చేసావంటే తొందరగా వెళ్ళిపోతావు. చూస్తున్నా కదా? చూసాను సార్. సో నువ్వు ఏదైనా సరే ఈ కంటిన్యూటీ ఎర్త్ బ్యాండ్ పెట్టుకున్నావా ఇది పెట్టుకున్నావా అని కాదు, ఇది చివరి వరకు కంటిన్యూటీ అవుతుందా లేదని చెక్ చేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా అయినా సరే స్లోగా చేయి. పర్ఫెక్ట్ గా నువ్వు సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని ఫాలో అవుతానే నువ్వు ఎక్కువ రోజులు ఉంటావు. సరే సరే. లేకపోతే నువ్వు మధ్యలోనే తొందరగా వెళ్ళిపోతావు. నువ్వు తొందరగా ఉన్నా మరి చూసుకో. సరే సార్. సరేనా? జాగ్రత్తగా చేసుకో. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు చూసావు కదా ఎలా చేస్తున్నారు హ్యాండ్లింగ్? ఇక్కడ ఇన్ని ప్రొసీజర్లు పెట్టుకొని అలా చేసే హ్యాండ్లింగ్ వల్ల ఏమైంది? ఏమైనా చిన్న బ్లాస్ట్ అయితే తిరిగి మమ్మల్ని నిందిస్తారు. అయినా నీకు తెలుసా ఫార్మా ఇండస్ట్రీలో ఏ చిన్న మిస్టేక్ అయినా అది కాదు వచ్చేస్తారు ఒక 10 మంది వచ్చేసి లేదో డిటెక్టివ్ లాగా ఆ స్టాటిక్ వల్ల జరిగింది, ఈ సాల్వెంట్ వల్ల జరిగింది, ఈ పౌడర్ వల్ల జరిగిందని ఉత్త పుణ్యానికి ఆమె నెట్టేస్తారు. మీరు చేసిన తప్పు మాత్రం ఎవరో పట్టించుకోరు. పక్కన మెత్తేసాడు ఈజీ, చాలా ఈజీ. అయినా నీకు ఒకటి చెప్తాను చూడు. ఇప్పుడు మన క్యూఏ డిపార్ట్మెంట్ ఉన్నారనుకో, వాళ్ళు వస్తారు డాక్యుమెంటేషన్ చూసుకుంటారు వెళ్ళిపోతారు. మన క్యూసీ వాళ్ళు అనాలిసిస్ చేస్తారు వెళ్ళిపోతారు. ప్రొడక్షన్ వాళ్ళు మెటీరియల్ వేసామా తీసామా అంటారు. కానీ ఒక సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా వచ్చిన హెల్పర్ నుంచి ఎంప్లాయీస్ వరకు ఎలా ఎంత సేఫ్ గా వచ్చారో అంత సేఫ్ గా వెళ్ళేంత వరకు లాస్ట్ వరకు చూసుకుంటారు. వాళ్ళ మాటలని ఎవరైనా పట్టించుకున్నారా? ఇందాక నువ్వు గమనించావు కదా ఆ పర్సన్ ఏం చేస్తున్నారు? 30 years ఇండస్ట్రీ అన్నాడు. 30 years ఎక్స్పీరియన్స్ అనేది కెరీర్ కు ఉపయోగపడింది. కానీ సేఫ్టీ విషయంలో ఎవరైనా ఒకటే, సేఫ్టీ ఎవరైనా పాటించాల్సిందే. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? అదే సార్ తప్పు మా వైపు కూడా ఉన్నట్టు చూడు. తప్పు. మొదటి నుంచి చూసావు కదా, నేను సాల్వెంట్ని నన్ను ఎండలో పెట్టేశారు. తర్వాత నాకు నప్పని నాన్ కంపాటబిలిటీ మెటీరియల్తో కలిసి నన్ను స్టోర్ చేశారు. తర్వాత లీకేజ్ అవుతున్నా కూడా పెద్దగా ఏమీ పట్టించుకోకపోవడం వల్ల దాని తోలాక హజార్డ్ తోలాక తీవ్రత పెరిగిపోయింది. ఇలా అయితే ఏం చేయగలన్నా? అందులో నా తప్పేముంది? నేను పౌడర్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నారో చూసావా కదా నువ్వు? ఏ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అయినా సరే మన కంగారులో అయ్యేటప్పుడు ఏం చేస్తారు? దులిపేసి వెళ్ళిపోతుంటారు. ఇలా చేయొచ్చా? మీకు స్కూపింగ్ మెథడ్లు ఉన్నాయి, హ్యాండ్లింగ్ ప్రొసీజర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు అన్నీ ఫాలో అవ్వచ్చు కదా. ఇలా చేసి ఎందుకు మళ్ళీ మా మీద వస్తారు మీరు? చూసావు కదా ఈ స్టాటిక్ ని కంట్రోల్ చేయడానికి మనకి చాలా కంట్రోల్స్ ఉన్నాయి. ఎర్తింగ్, బాండింగ్, జంపర్స్ అని ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా సరే ఎవరు దాన్ని ప్రాపర్ గా ఫాలో అవ్వకుండా వాళ్ళు చేసే మిస్టేక్స్ అన్ని మా మీద నెట్టేస్తున్నారు. చేసిన తప్పులన్నీ మీది, నెట్టేసేది మమ్మల్ని. మేము కూడా మీలాగే కదా ఎవరికైనా కాపాడాలనుకుంటాం కానీ మేము మాత్రం హాని చేయాలనుకుంటామా?
ఇప్పుడు దీని ద్వారా మా ముగ్గురు మా మనోభావాలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా మమ్మల్ని కొంచెం సేఫ్గా హ్యాండిల్ చేయండి. మేము కొంచెం నిర్లక్ష్యానికి గురవుతున్నాం. మాకు కొంచెం ఆ రెస్పెక్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా మేము మీకు ఉపయోగపడతాం. మీకు మేము కావాలని అయితే హాని చేయం. అవునండి, నిజమే, మీరు చెప్పింది నిజమే. కానీ నేనే తప్పులు చేశానో నాకు కళ్ళకు కలిపినట్టు చూపించారు. నేనే తప్పులు చేసి ఇక్కడికి వచ్చాను, చచ్చిపోయాను. నిజంగా నా కుటుంబం అంతా బాధపడుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా మళ్ళీ ఇంకో జన్మంటూ ఉంటే ఈ తప్పులు ఏమీ చేయకుండా నిజంగా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. కానీ మీరు ఇలా చెప్పడం వల్ల నిజంగా మీరు తప్పు మేము చేసి మీ మీద నిందలేస్తున్నాము. తప్పంతా మాదే. మా యొక్క నిర్లక్ష్యం వల్ల, మేము చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మేము బలైపోతున్నాం. కానీ నింద మీ మీదకి వస్తుంది. సో మిమ్మల్ని అలా చేయకుండా మీకు తగినంత రెస్పెక్ట్ ఇచ్చి తగినంత స్టోరేజ్లో మిమ్మల్ని పెడితే నిజంగా మీరు మాకు చాలా హెల్ప్ చేస్తారు. మీ వల్ల మేము ఉద్యోగాలు ప్రశాంతంగా చేసుకోగలుగుతాము. మా కుటుంబాలు బాగుంటే అందరూ సంతోషంగా ఉండాలని మీరు కూడా చూసారుగా. ఇవన్నీ ఫాలో అయ్యి వాళ్ళకి తగినంత రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మమ్మల్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ప్రాణాలు తీసే ప్రమాదాలం అవుతాం. మమ్మల్ని కానీ సరిగ్గా హ్యాండిల్ చేస్తే ప్రాణాలను కాపాడే ఔషధాలు అవుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్.